హాయ్ గైస్, వెల్కమ్ నాక్స్ క్రాఫ్ట్ ఫార్మింగ్. గైస్, నాకు తెలీదు వాయిస్ ప్రాపర్గా వినిపిస్తుందా లేదో అనేది, ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. నేను ఇక్కడ ఎక్కడున్నానంటే బీచ్ దగ్గర ఉన్నాను. ఓకే, చూపిస్తాను చూడు గైస్. ఈరోజు నేను బీచ్ దగ్గర ఉన్నాను. ఓకే, ఇది మరీనా బీచ్, చెన్నైలో ఉన్నది. చాలా మంది నాకు అడుగుతూనే ఉంటారు, సార్ నేను సీ వాటర్ని తీసుకొచ్చేసి ఫార్మింగ్ చేసేదానికి అవుతుందా లేదా అనేది. నేను చాలా మందికి, మనకి స్టూడెంట్స్కి డైరెక్ట్గా నేను చెప్పాను ఏం చేయాలి, సీ వాటర్ ఉంది అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది చెప్పాను. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి గైస్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుంది కదా, ఈ వాటర్ వెళ్తుంది చూడండి. ఇక్కడ చూడండి కలర్ ఎలా మారిపోతుంది వాటర్ది. ఓకే, మళ్ళీ చూడండి చూపిస్తాను. ఇప్పుడు వచ్చే టైంలో దీంట్లో కలర్ అనేది శాండ్ అనేది మిక్స్ చేసుకొని వస్తుంది ఇక్కడ ఫ్రంట్లీ వచ్చిన తర్వాత. ఓకే, ఇక్కడ ముందు వచ్చిన వాటర్ మనకి అస్సలు ఉండకూడదు, ఎందుకంటే చూడండి చాలా డర్టీనెస్ ఉంటుంది దీంట్లో. ఓకే, చాలా డర్టీనెస్ ఉంటుంది. సో నేను ప్రిఫర్ చేయను యాక్చువల్లీ ఇలాంటి సాల్ట్ వాటర్లో. మీరు ఇక్కడ సముద్రం ముందు నుంచి తీసుకువస్తున్నారంటే అస్సలు మనకి వద్దు. అదే మనకి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చాలా మంది అడుగుతుంటారు. వాళ్ళకి నేను చూపిస్తాను చూడండి. అక్కడ ముందు ఉంది కదా, ఆ ముందు వేవ్స్ రావట్లేదు కదా, ఆ వేవ్స్ రావట్లేదు అని దానికి బ్యాక్ నుంచి మీరు తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడ మీరు ఇక్కడ ఫ్రంట్లో నిల్చుని చూస్తున్నారంటే అక్కడ వేవ్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ వేవ్స్ బ్యాక్ సైడ్ నుంచి మీరు వాటర్ని ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే దాంట్లో డర్టీనెస్ ఉండదు. ఓకే, తర్వాత మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఫార్మింగ్కి. సో అదే మీరు ఇక్కడ ఇలాంటి ముందు వచ్చిన వాటర్ తీసుకుంటారంటే ఇదన్నీ మనకి ఖచ్చితంగా అవసరం ఉండదు. ఓకే, ఈ వాటర్ మనకి చాలా డర్టీనెస్ ఉంటుంది. ఇంతవరకు చూడండి ఎలా మారిపోతుంది. కలర్ అబ్జర్వ్ చేసుకోండి వాటర్ది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను గైస్. చూసారు కదా, మనకి ఎలాంటి వాటర్ కావాలి, సీ వాటర్ ఉంది అంటే, సముద్రం దగ్గరలో ఉంది అంటే ఎలా ఫార్మింగ్ చేయాలనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే, మీకు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే మీకు మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. ఓకే, అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరెవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలీదు నా వాయిస్ ప్రాపర్గా ఉందా లేదా అనేది, బట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ, బాయ్.